మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుపు తథ్యం. తమిళనాడు తరహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర. సామర్లకోటలో కోలాహలంగా పెద్దాపురం నియోజకవర్గ విస్తృత సమావేశం. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా రావటం తథ్యమని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి విజయాన్ని సాధించడం తథ్యమని పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ విస్తృత సమావేశం సామర్లకోటలో సోమవారం కోలాహలంగా సాగింది. రాష్ట్ర నేతలు దాట్ల సూర్యనారాయణరాజు, నక్కా శ్రీనగేష్, జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్, పరిశీలకులు వి రఘురాం వంటి ప్రముఖులు ప్రసంగించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇరుసుమళ్ల సాయి సత్యనారాయణ, సేపేని సురేష్, పాగా సురేష్, ఆవాల లక్ష్మీనారాయణ, జాన్ మోజేష్, ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, సేపేని రూపాదేవి, చిట్టిమాని శ్రీనివాస్, నెక్కంటి సాయి ప్రసాద్, వీరదాసరి నాగేంద్ర, మోరంపూడి శ్రీరంగ నాయకులు తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక నేత దౌలూరు సుబ్బారావు కూడా హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వటమే కాకుండా రానున్న స్థానిక ఎన్నికల్లో జైత్రయాత్రకు నాందిగా జగన్మోహన్ రెడ్డికి విజయాన్ని చేకూర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు కోరారు. మరి కోలాహలంగా జరిగిన ఈ వేడుకలు చూడండి. సామర్లకోట రూరల్ మండల అధ్యక్షుడు తలారి దొరబాబు తదితర యూత్ నేతలు కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు 175 అని, కానీ 5 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, కానీ మళ్ళా వచ్చే ఎన్నికల్లో 175 మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇప్పుడు వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ వచ్చి జగన్ నేను ఉన్నానని వచ్చిన మరొకసారి మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా మంది మనలో ఇబ్బందులు పడ్డాం. ఏమని కార్యకర్తలు దూరం పెట్టడం వల్ల, అవునా కదా? అది జగన్ గారు అనేక సంక్షేమ పథకాలతో ప్రజలందరినీ కూడా పైకి తీసుకురావాలి, ఆర్థికంగా తీసుకురావాలని ఆయన చేసినటువంటి ఫలితం, ఆయన చేసినటువంటి మనకు రావాలి. ఆ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏమైనా వస్తే అది తప్పకుండా చేస్తాడా లేదన్నది మీకు తెలుసు. చేస్తాడా లేదా? ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ విషయంలో జరిగినటువంటి అవకతవకలు, ఎన్నో కేసులు సుప్రీంకోర్టులో వేసినటువంటి పరిస్థితి, మనకి కూడా ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ అనేటువంటి కార్యక్రమం, ఓటర్ లిస్ట్ కార్యక్రమం మనకి కూడా జరగబోతా ఉంది త్వరలో. మరి దీంట్లో మనం చాలా కీలక భూమిక పోషించాలి. పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నైతే బూత్లు ఉన్నాయో ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే బిఎల్ఏల బాధ్యత తీసుకున్నారో ఈ బిఎల్ఏలందరూ కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. బ్రీఫ్గా ఏంటి ఎస్ఐఆర్ అంటే అనే విషయం మనం తెలుసుకోకపోతే మనం భవిష్యత్తులో ఇబ్బంది పడతాం. ఓటర్లు తీసేసిన తర్వాత మనం చేర్చడం మన సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్కి ఆ విధమైనటువంటి అధికారం రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం 324 అధికారుల ప్రకారం మరి వాళ్ళు ఓటర్ లిస్ట్ ఏ రకంగా సవరణ చేయొచ్చు, వెరిఫికేషన్ చేయొచ్చు. వాళ్ళదే అంతిమ నిర్ణయం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మనందరం కూడా కట్టుబడి ఉండాలి. నష్టజాతకం ఒక విధంగా చెప్పాలంటే అధికారం ఉన్నప్పటికీ అధికారాన్ని అనుభవించకుండా అధికారం వికేంద్రీకరణ జరుగుతున్నాయి. అలా నిశ్శబ్ద ప్రేక్షకులాగా 5 ఏళ్ళు చూస్తూ ఉండిపోయాడు. దాన్ని జగన్ గమనించాడు. గమనించి అదే ఆలస్యమైపోయింది, నా కార్యకర్తకి న్యాయం జరగలేదు, నా కార్యకర్తకి గౌరవం ఇవ్వలేదు, అందుకోసం
2.0 అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రేపు రాబోయేటువంటి 2029 బహుశా 2029 కన్నా ముందే వచ్చేస్తుంది. ఇవాళ రిజల్ట్స్ చూశారు కదా, 2029 కన్నా ముందే వచ్చేస్తుంది. ఏమో ఒకవేళ జమిలి ఎన్నికలు కూడా రాబోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక కార్యక్రమాన్ని కార్యోన్ముఖుడుగా కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి కార్యకర్త కనపడతా ఉన్నాడు ఇక్కడ. రేపటి రోజున ఈ వేళ వరకు జరిగిన ఎన్నికల్లో మనం ఇక్కడ మన అభ్యర్థిని గెలిపించుకోవడం కారణంగానే మనం ఇవాళ ఈ విధంగా నిరాసక్తిగా కూర్చున్నాం. మనం రేపటి రోజు దొరబాబుని నెగ్గించాలి, ఈ సంఖ్య మీద జగన్ సీఎం చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయం కనపడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణంలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కమిటీల నిర్మాణం, అలాగే ఐడి వెరిఫికేషన్ మరియు బూత్ కమిటీల యొక్క నిర్మాణం కోసం మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ పార్లమెంట్ పార్టీ అబ్జర్వర్ రాజు గారు, అలాగే పెద్దాపురం పార్టీ పరిశీలకులు శ్రీ నక్క శ్రీ గణేష్ గారు, అలాగే ఒమ్మి రఘురామ్ గారు వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే పంచాయతీ ఎన్నికలు అవ్వచ్చు, మున్సిపల్ ఎన్నికలు అవ్వచ్చు, ఎన్నికల్లో ప్రతి వార్డులోని ప్రతి గ్రామంలోని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా ఈరోజు కార్యకర్తలకి ఈరోజు పలు సూచనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, ఇప్పుడు దొంగ హామీలతో వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలకు రావాల్సిన అభివృద్ధి పథకాల గురించి మాట్లాడకుండా కొన్ని లక్షల కోట్లు ఈ రోజు అప్పు చేసి ప్రజలకు కూడా ఏ విధమైన సహాయం చేయకుండా ఈ రోజు అమరావతి నిర్మాణానికి ఈ రోజు పెడతా ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే విద్యకు సంబంధించిన అవ్వచ్చు, ఈ రోజు రైతులకు కూడా భరోసా లేకుండా ఈ రోజు పట్టించుకునే నాదులు లేక ఈ రోజు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా రెండు సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, వచ్చే ఎన్నికల్లో మొత్తం నియోజకవర్గాల్లో మరి ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరం కూడా ఇక్కడ కలిసి ఈ యొక్క సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మేము అందరం కూడా కలిసి నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్.